ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక మహాలక్ష్మి ఉండి చక్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో చూడు, మీ అన్నయ్యకి ఎలా అయినా సరే పెళ్లి చేద్దామా అంటే, వామ్మో వద్దండి, పెళ్ళి అంటే ఆషామాషి అనుకున్నారా మీరు? మా అత్తయ్య మన ప్లేట్లే ఇసిరేసింది, ఇప్పుడైతే బిందులతో కొడుతుందండి, వద్దండి అంటాడు. అయినా కూడా ఎందుకు భయపడతా ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు? ఎదురించి మీరు పెళ్లి చేసుకోలేరా? నేను రాలేదా, నేను చేసుకోలేదా అని చెప్పేసరికి, పెళ్ళి అంటే ఆషామాషి అనుకున్నారా అంటే, అవును మనకే జరిగిందిగా, ఆధార్ కార్డు లేని పెళ్ళి, నమ్మకం లేని పెళ్ళి, ఇష్టం లేని పెళ్ళి, నిజాయితీ లేని పెళ్ళి, ఏదేదో చెప్తుంది అని చెప్పేసరికి అతను ఏం చెప్పలేక, సరే ఇంకేం చేస్తాం, అది కాదండి మా అత్త ఒప్పుకునేది కాదండి, ఎందుకంటే ఇప్పుడు గాయత్రి వచ్చి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి తల్లిచాటు బిడ్డ అండి, ఇప్పుడు మీరంటే నన్ను అడిగారు, హెల్ప్ చేయమని అడిగారు కాబట్టి నేను మీకు హెల్ప్ చేశాను. అలాగే ఇప్పుడు గాయత్రి మమ్మల్ని అడగలేదు కదా, మా అన్న కానీ గాయత్రి కానీ ఒక గీత గీచుకొని కూర్చో ఉన్నారు వాళ్ళు అని చెప్పనేసరికి, ఇప్పుడు నన్ను అడిగింది, నేను చేద్దాం అనుకుంటున్నాను పెళ్ళి, ఇప్పుడు అయినా కూడా మీ అన్నయ్య నా చెప్పాడు పాపమ్మ గాయత్రితోటి, అరే నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని, నువ్వు నా లైఫ్లోకి వస్తే నా నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు ఉంటాడని చెప్పి నువ్వు నేను దూరం అయితే ఎలాగా అనేసి వీళ్ళ మాటలు అయితే నేను విన్నాను, వాళ్ళిద్దరికి ఎట్లయినా సరే పెళ్లి చేయాలా అని చెప్పేసి అయితే అంటుంది. అప్పటికీ చక్రి చాలా భయపడతా ఉంటాడు, ఇది అయ్యే పని కాదండి అని చెప్తే, లేదు చేయాల్సిందే, ఇంత పిరికిగా ఉన్నారు ఏంది, ముగ్గురు ఉన్నారు, ఇంత పిరికితనంతా ఉన్నారు ఏంది మీరు అని చెప్పేసి అంటే, అప్పటికి అతను భయపడతానే ఉంటాడు, అది అయ్యే పని కాదు, ఆ అమ్మాయి కానీ వస్తానంటే ఈ పాటికి ఎప్పుడు మేము పెళ్లి చేసేవాళ్ళము, కానీ ఆ అమ్మాయి మాత్రం అసలు అక్కడి నుంచి రాదు, వాళ్ళు పిరికి వాళ్ళు అని చెప్పేసి భయపడతా ఉంటాడు. సరే మీరు వెళ్ళి దుప్పటి కప్పం పడుకోపోండి, రేపు ఉదయం నేను వెళ్ళేసి గాయత్రితో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు చక్రి. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ రోజు గాయత్రి దగ్గరికి వెళ్తుంది. గాయత్రి దగ్గరికి వెళ్ళి, నీకు మా పెద్ద అంటే ఇష్టమేనా అని అడుగుతుంది. ఏంటి మహాలక్ష్మి అలా అంటావు, నాకు అతనంటే చాలా ప్రాణము, అందుకే కదా నేను నిన్ననే నీ దగ్గరికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను మాట్లాడడానికి అంటే, అయితే మేము మీ పెళ్లి చేస్తాం మేము అనేసరికి, ఏంటి లేచిపోయి రావాలనా అంటే, దాన్ని లేచిపోవడం అంటారు కదా అంటే, మీకు ఊళ్ళో వాళ్ళు అనుకున్న మాట ముఖ్యమా లేకపోతే మా పెద్ద ముఖ్యం అంటే, నాకు మా పెద్దే ముఖ్యము, మా బావే ముఖ్యం నాకు అంటే, అలాంటప్పుడు ఈవినింగే పెళ్ళి, నువ్వు రెడీ అయ్యేసి నువ్వు రా, నువ్వు ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా రా అని చెప్పేసి అయితే చెప్తుంది. ఈ అమ్మాయి భయపడుతూనే ఉంటుంది గాయత్రి. సరే ఇంకా చెప్పింది కదా అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొచ్చేసి వీళ్ళతో మాట్లాడుతుంది అనమాట. ఎవరితో అక్కడ కేశవ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడేసరికి అందరు చెప్తారు, కన్నా కానీ కేశవ కానీ చెప్తారు, తను రాదు, తను నమ్ముకొని వేస్ట్, తను రాదు అని చెప్పేసరికి, సరే తనని నమ్మకపోయినా మీరు నన్ను నమ్మండి, నేను తనని నమ్మించి వస్తానని చెప్పింది, ఈ ఒక్కసారి మీరు నన్ను నమ్మండి అంటే, ఒకవేళ రాకపోతే పెళ్ళి అన్నయ్య చాలా ఫీల్ అవుతాడు అని చెప్పేసరికి, నేను చూసుకుంటాను కదా, మీరు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని చెప్పేసి వాళ్ళనైతే ఒప్పిస్తుంది. అంతేలోపలే ఇంకా కన్నా ఉండేసి, మా అన్నయ్యకి పెళ్ళి అయిపోతుందంటే నాకు హ్యాపీయే కదా, మీరు నెక్స్ట్ నేనేనా అని చెప్పేసి అనేసరికి, సరే మీరు ఫస్ట్ చేయండి, గుడికి వెళ్ళేసి అంతా రెడీ చేయండి అని చెప్పేసి అయితే చక్రి అయితే చెప్తుంది మహాలక్ష్మి. సరే నేను వెళ్ళి గుడిలో అన్నీ రెడీ చేస్తానని చెప్పి తనైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాధవ వస్తాడు. మాధవ వచ్చిన తర్వాత తను చెప్తుంది, ఇలా పెళ్లి చేసుకోవాలనేసరికి, ఇదిగో నేను ఇక్కడ నుంచి పారిపోతున్నాను, నేను పారిపోయి ఇంకా ఆ తర్వాత అమ్మాయికి మహాలక్ష్మికి వచ్చి చక్రికి పెళ్ళి వచ్చి చక్రి మహాలక్ష్మి వస్తుంది, నేను గాయత్రికి పెళ్ళి అయినాక వస్తాను అంటాడు మాధవ. ఎక్కడికి మీరు పోయేది, ఎక్కడంత పిరికితనం, పారిపోతున్నారా మీరు, అసలు నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నా మాట మీరు అసలు వినడం లేదు, ఎంతకాలం ఈ ఇద్దరు చూపిస్తుంది, ఈ దున్నపోతలకి తిండి పెడతా కూర్చుంటారు, వాళ్ళ పేట్లో కడగతా కూర్చుంటారు, మీరంటే పెళ్లి చేసుకోవాలి కదా, తనకి మీరంటే చాలా ఇష్టము, మీరైతే ఒప్పుకోవాల్సిందే మీరు అని చెప్పేసి దబాయిస్తుంది. దబాయించేసరికి ఆయన సరే మీరంతా ఒకటయ్యారు కదంట, ఒకటయ్యి ఇప్పుడు మీ ఆస్తి అయితే మేము రాయించుకుంటున్నాము అని చెప్పేసరికి ఇంకా కేశవ కూడా ఉండేసి, లేదన్నా మీరు ఒప్పుకోండి అన్న, ఎటైనా సరే మనము పెళ్లి చేసేద్దాము అని చెప్పేసి కేశవ కానీ కన్నాగా చెప్తాడు. మేము ఉన్నాం కదన్నా చేసేస్తామంటే, ఎవరు అప్పుడు అంత పెద్దోడు అయిపోయాయంటే, నేను చాలా పెద్దోడిని అయిపోయానన్నా అని చెప్పేసి కూడా అంటాడు. సరే అని చెప్పి సరే ఇంకా రెడీ అవుదాము అని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతారనమాట. రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా అతను ఉంటాడు, ఎవరు చక్రి వచ్చేసి, ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తున్నాను, రెడీ అయ్యారా లేదా అంటే పోయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంతా ఓకే కానీ పెళ్ళి పూజారి దొరకలేదు అని చెప్పేసి అంటాడు. అయ్యో పూజారి దొరకలేదా అని చెప్పేసి అటు ఇటు టెన్షన్ పడుతుంటుంది. నేను జోకేసానండి, జోకే వేశాను అని చెప్పేసరికి, ఓహో అది జోకా అని చెప్పి, జోక్ అని చెప్పాలి అని చెప్పేసి అన్నట్టయితే అంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇంకైతే ఎక్కడ అన్నయ్య ఎక్కడ అంటే అదిగో వస్తున్నారు చూడు అని చెప్పేసరికి వాళ్ళ అన్నయ్య అయితే వస్తూ ఉంటాడు. పెద్ది మీరు పెళ్లి కొడుకు గెటప్‌లో చాలా బాగున్నారు పెద్ది అని చెప్పేసి అయితే తనైతే చెప్తుంది. ఇంకా అతనికి అదంతా ఓకే అమ్మా, పెళ్ళైనాక నాకు అసలు టెన్షన్ పడతా ఉంది నాకు. పెళ్ళైన తర్వాత ఎంత గొడవ జరుగుతుందంటే అదంతా వదిలేయండి మేము చూసుకుంటాము అని చెప్పేసి అంటారు. ఇంకా వీళ్ళంతా ఉండే చక్రి వాళ్ళంటే పెళ్ళైన తర్వాత మీరు ఈరోజు నైట్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. మీరు వేరే ఊరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి, అంటే వేరే ప్లేస్‌కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే గొడవకి వస్తారు కదా, అందుకనేసి అనైతే చెప్తారనమాట. ఇంకా గాయత్రి అయితే రెడీ అవుతూ ఉంటుంది. రెడీ చేసి అంటే అనుకుంటా ఉంటుంది, అబ్బా మా బావని పెళ్లి చేసుకోపోతున్నానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గాయత్రి వాళ్ళ ఇల్లు అయితే చెప్పిస్తారు. ఆవిడైతే వాళ్ళ అత్తకు చెప్తుంది, ఈరోజు కొత్తగా అత్త దిగినట్టుంది. అత్త నేను బయటికి వెళ్ళొస్తాను కానీ అంటే నేను ఒప్పుకోను, అన్నిటికీ నేను ఒప్పుకోను అంటుంటుంది. నేను వెళ్ళొస్తాను, ఇప్పుడు చూస్తూ ఉండండి అతను ఏమన్నా బయటికి వెళ్తుందేమో అని, గాయత్రి బయటికి వెళ్తుందేమో చూస్తూ ఉండండి అంటే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పనంటుంది. ఇంకా ఈ అమ్మాయి అంటే సబ్బా ఎట్టయినా సరే నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అనుకుంటుంది. అంతలోపల ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఎవరు మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది గాయత్రికి. ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మహాలక్ష్మి భయపడుతుంది. ఓరి అమ్మ బంటి ఏంటి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని చెప్పేసరికి ఆ అమ్మాయి దాంట్లో బ్యాలెన్స్ లేదనుకుంటా, తిరిగి కాల్ చేయలేదు. మళ్ళీ కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసేసరికి లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి సరే ఈ లిఫ్ట్ చేయలేదు అన్న మధ్యలో వచ్చేసి అయ్యో తను లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పేసి చక్రితో బాధపడుతుంటుంది. ఏందండి చావు కబురు చల్లగా చెప్పినారా, అమ్మాయి లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు ఎలాగండి అని చెప్పేసి తను భయపడుతూ ఉంటాడు చక్రి. ఉండండి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి మళ్ళీ కాల్ చేసినప్పుడు నేను ఇందాక హాల్లో ఉన్నాను, ఇప్పుడు లోపలికి వచ్చాను అనేసరికి తొందరగా రెడీ అయ్యేసి రాను అంటే ఇప్పుడు మా అమ్మ బయటికి వెళ్ళిన వెంటనే నేను వచ్చేస్తాను అని చెప్పానంటుంది. సరే వచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటే తీసుకొచ్చేసుకో అని చెప్పి ముందు జాగ్రత్తగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అంత అవస్థ పడుతున్నానో అంతే అవస్థ నువ్వు పడద్దు అన్న ఉద్దేశంతో ఏమున్నా తీసుకొచ్చేసుకో అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి అంటుంది. అంతే లోపల వాళ్ళమ్మ బయటికి వెళ్తా అక్కడ వాళ్ళ అత్తకు అప్పు చెప్పేసి పోతుంది చూసుకోమని చెప్పేసి. ఇంకా వాళ్ళ అత్తకి అయితే ఈ అమ్మాయిని బయటికి పంపించదు కదా. ఈ అమ్మాయి అయితే రెడీ అయ్యేసి నేను ఇట్లా చూస్తుంది. అమ్మాయి ముసిలి లేదులే బయటికి వెళ్దాము అని చెప్పేసి వస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే గుడికి వెళ్ళాలంటే ఈరోజే కదా నువ్వు గుడికి వెళ్ళేసి వచ్చినావు మార్నింగ్, మళ్ళీ ఇప్పుడు గుడికి ఎందుకు అనేసరికి నీకు ఏమన్నా చత్వారం వచ్చిందా, నేను పోయింది నిన్న ఈరోజు కాదు, అయినా ఇప్పుడు నేను గుడికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి అయితే అంటుంది అనమాట. అనేసరికి లేదు మీ అమ్మ నన్ను చూసుకోమని చెప్పి వెళ్ళింది, నువ్వు ఇక్కడే కూర్చో చూసుకుంటా ఉండాల్సిందే అని చెప్పేసి నేను చూసుకుంటా ఉంటానని చెప్పేసరికి అదేందబ్బా ఈ ఆపేసింది ఎట్లా చేయాలిరా దేవుడా అని చెప్పేసి అనుకుంటుంది. వాళ్ళప్పుడు బాగా రెడీ కూడా అయిపోతుంది పాపం. రెడీ అయ్యి వాళ్ళ బావ ముందరపోయి అబ్బా మా బావ నన్ను ఇలా చీరంగా అబ్బా ఎంత బాగుంది అనుకుంటాడా అని చెప్పేసి నగలన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి ఒక పని చేసి ఉండొచ్చు, మామూలు డ్రెస్సులనే ఊరికే బయట చిమ్ముతున్నట్టు, అది సీరియడ్ కాబట్టి సరిపోయింది కానీ అంత రెడీ కాకుండా ఊరికే బయట అట్లా వచ్చేసి వాకిట్లో కూర్చుంటానని చెప్పు, లేకపోతే ఇల్లు జిమ్ముతున్నట్టు అట్లా వాకిటకి వచ్చి పరిగెత్తుకొని వచ్చి డ్రెస్ వచ్చేసి మామూలుగా గుళ్ళో మార్చుకొని ఉండొచ్చు కదా, మామూలుగా తెలివిగా అదైతే ఆ పిల్లకి అంత తెలివి లేదనుకుంటా. అంత బాగా రెడీ అయ్యి అంత చీర కట్టుకొని అంత రెడీ అయితే వాళ్ళ అమ్మకు కూడా డౌట్ వస్తుంది కదా. వచ్చి కూర్చేసరికి లేదు నువ్వు సీరియల్ చూడు నాతో పాటు బ్రహ్మముడి సీరియల్ పెట్టు అని చెప్పేసి వాళ్ళ బామ్మ అయితే చెప్పుంటుంది. ఇక్కడ వీళ్ళైతే కాల్ చేస్తూ ఉంటారు. గాయత్రి కాల్ అయితే ఎత్తడం లేదు, చాలా భయం వేస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తాము, ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. అసలు అంతలోపల వాళ్ళమ్మ వస్తుంది. వాళ్ళమ్మ వచ్చేసి ఫోన్ పెరుక్కొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అదే పెళ్ళికి రావాలి అనుకుంటే మామూలు ఒక పిచ్చి డ్రెస్సులో ఊరికే చీపుర గట్ట పెట్టుకొని అట్ట చిమ్ముతున్నట్టు ఒక అట్లా పరుగో అట్లా వచ్చి ఉండొచ్చు, అట్లా రాకుండా ఇలా చేసిందనమాట. ఇంకా నేను బాగా చెప్పానని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.